దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ కూడా ప్రేమించి కూడా మనమందరము కలుసుకొని ప్రభు ఆజ్ఞాపించిన రీతిగా మరి పరిశుద్ధుల పాదాలు కడిగేటువంటి కార్యక్రమము చేయటానికి, దాని ద్వారా మనము ఆశీర్వదించడానికి ప్రభు మనకెంతగానో గొప్ప తరుణాన్ని, సమయాన్ని ప్రభు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంగా మనం అందరము కూడా ప్రేమలారా ఏ రీతిగా ఆ యొక్క పరిశుద్ధుల పాదాలు కడిగే కార్యక్రమంలో పాలు పొందాలి. ఇప్పటికే చాలా విషయాలు మీరు నేర్చుకున్నారని తలంచుకుంటున్నాను. ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మరికొన్ని విషయాలను మనకి తెలియపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం చేయబోతున్నటువంటి కార్యము ఒక ధన్యకరమైనటువంటి కార్యమై ఉన్నది. అందుకే ఒకసారి దేవుని వాక్యం చదువుకున్న తర్వాత నేను ముందుకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను రాసినటువంటి సువార్త, అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి, పిల్లలు కూడా కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధమైన తండ్రి, జీవముల దైవమా, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మా అందరిని సమకూర్చి నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప కృపాభాగ్యమును ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏది చేస్తే మీరు ధన్యులు అని మీరు సెలవిచ్చారో ఆ కార్యము చేయుటకై ప్రభా మేము నిర్ణయించి ఉంటుండగా, పవిత్రాత్ముడా మా అందరినీ కూడా నిజంగా ధన్యులుగా మార్చి నిన్ను సేవించి నిన్ను ఘనపరిచేటువంటి గొప్ప కృపాభాగ్యం మాకు అనుగ్రహించమని, అలాగే ఈ క్షణంలో ప్రభు ఏ రీతిగా మేము అందులో పాలు పుచ్చుకోవాలో, ఏ రీతిగా ఆ పాదాలు కడిగే కార్యక్రమం పాలు పుచ్చుకోవాలో మాకు నేర్పించమని, మాలో ఇంకా లోపాలు సరిచేసి నిజముగా ధన్యులుగా మార్చాలని, అలాగే అల్పినను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రేమలారా, ఎందుకు పాదాలు కడిగేటువంటి కార్యక్రమము మన యొక్క సంఘములో మనం జరిగిస్తూ ఉన్నాము అంటే, ఇక్కడ ప్రభు రెండు విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, 14వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి ప్రభువును బోధకునే నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. ఒకటి ఇదేమన్నాడు ప్రభు, నేను బోధకునై ఉండి, అంటే ప్రభువును బోధకునై ఉండి నేను మీ పాదాలు కడిగిన ఎడల మీరు కూడా ఏం చేయాలి? ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవలసినదే అని ప్రభు ఆజ్ఞాపించాడు. మొట్టమొదటిగా అర్థమైందండి. ప్రభు చేసి చూపించి తన శిష్యులకు ఏమేమన్నాడు? మీరు కూడా కడగవలసినదే అని ప్రభు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. రెండోది, ఇప్పుడు మనం చదువుకున్న మాట 17వ వచనంలో చదివినట్లయితే, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరేమవుతారు? ధన్యులవుతారు. దీన్ని చేసి ఏమవుతారండి? మొట్టమొదటి దేవుని ఆజ్ఞ, ప్రభు ఆజ్ఞ ఉన్నది. రెండవది
అది చేసి ఏమవుతాం? ధన్యులమవుతాం. పరిశుద్ధ గ్రంథములో అనేక ధన్యతలు ఉన్నాయి. అర్థమైందండి? ఇందులో తన శిష్యులకు చెప్పినటువంటి ఒక ధన్యత ఏంటంటే, తన శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి కార్యము ఏంటంటే, దీన్ని మీరు చేసిన మీరేమవుతారు? ధన్యులు. ఏం చేస్తే? ప్రభు ఏదైతే అక్షరార్థముగా చేసి చూపించాడో దానిని మీరు చేస్తే ఏమవుతారు? మీరు ధన్యులు అవుతారు. అందుకని ఈ సంగతులు ఎరుగుదురు గనుక. ఏ సంగతులు ఎరుగుదురు చెప్పండి? ఏ సంగతులు ఎరుగుదురు? రట్నాడు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరేమవుతారు? ఏ సంగతులు? అది ముఖ్యమైన మాట. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక మీరు దీన్ని చేసిన ఎడల మీరేమవుతారు? ధన్యులవుదురు. ఏ సంగతులు చెప్పండి? ఏ సంగతులు ఎరగాలి? ఏ సంగతులు ఎరగాలి? ఎరగకుండా చేయడానికి కాదు, ఎరిగి చేయాలి. ఇక్కడ అంటాడు, ఈ సంగతులు ఎరుగుదురు గనుక మీరేం చేయాలి? ఎరిగిదురు గనుక దీనిని మీరు, అదే కదా ఉంది, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరేమవుతారు? ధన్యులవుతారు. ఏ సంగతులు ఎరగాలి మనం? అదే ముఖ్యమైనటువంటి విషయమై ఉంది ప్రియమైన బిడ్డలారా. గడిచిన సంవత్సరంలో ఇదే కార్యం మనం జరిగించే ముందు యేసు ప్రభు చూడండి. యేసు ప్రభు అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఏదో ఆయన ఏదో 6 అడుగుల మనిషి కాదండి. ఆయన ఎవరో తెలుసా? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడైన ఆయన ఎవరు చూడలేరు, చూసి ఎవరు బ్రతకలేరు. అర్థమైందండి? దేవుని చూచి ఎవరు బ్రతకలేరు. ఎందుకు అంటారా? ఆయన సృష్టించిన సూర్యునే ఎవరు కూడా ఏం చేయలేరు. మరి ఆయన ఎంత తేజస్సై ఉంటాడు. సూర్యుని ఎవరైనా చూడగలరా? ఇలాంటి సూర్యుడు కోట్ల కొలది ఉంది ఆకాశంలో. అర్థమైందా? మన సూర్యునికి మాత్రము పేరు పెట్టామని సూర్యుడు అని. యాక్చువల్గా ఏంటిది? అది ఒక నక్షత్రము. ఏంటిదండి? ఒక నక్షత్రం అది. అలాంటి నక్షత్రాలు కోట్లు కోట్లు కొద్దిగా ఉన్నాయి. లెక్కించగలిగారు ఇప్పటికన్నా? ఏ కంప్యూటర్ కూడా ఏం చేయలేదు, లెక్కలు కట్టలేదు. ఏ మానవ మేధస్సు కూడా ఏం లేదు, ఆ నక్షత్రాలని ఏం చేయాలి, లెక్క పెట్టలేదు. అలాంటి వాటి అన్నిటినీ, ఆ నక్షత్ర మండలాలన్నింటినీ కూడా సృజించిన వాడు ఎవరు? ఈ ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సర్వశక్తి గల దేవుడు మానవుని ప్రేమించి ఏం చేశాడు? తన్ను తాను రిక్తునుగా చేసుకొని ఏం చేశాడు తెలుసా? మానవుని కొరకు ఏం చేశాడు? మానవ స్వరూపము ధరించుకున్నాడు. తన్ను తాను చిన్నగా చేసుకున్నాడు అంట. తను ఏం చేశాడు? తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటంటే తను ఏం చేశాడు? చిన్నగా చేసుకున్నాడండి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశ్చర్యం. మానవ శరీరం ధరించుకొని ఈ లోకం ఏం చేశాడు?
జన్మించాడు. ఆయన పేరే యేసు, నజరేయుడైన యేసు. ఏం పేరు ఆయన పేరు? నజరేయుడైన యేసు అండి. ఎందుకు ఆయనకు నజరేయుడు అని పెట్టబడిందంటే ఆ పూర్వకాలంలో, ఆ కాలంలో అనేక మందికి యేసు అని పేరు పెట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పటికే ప్రజలు ఏం చేసేవాళ్ళు, ఒక రక్షకుడు వస్తాడు, మనం రక్షించడానికి వస్తాడు అని ఆశతో పిల్లలకి ఏం పేరు పెట్టేవారు? యేసు, యేసు అని పెట్టేవాళ్ళు. బైబిల్లో కూడా యేసు, మన ప్రభు కాకుండా వేరే పేరు కూడా యేసు అనే పేర్లు ఉన్నాయి. అందుకని మనం ఏమని పిలుస్తామంటే నజరుడైన యేసు అని ఇంటి పేరు పెట్టి పిలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేరుతో దెయ్యాలు కూడా అరిసేటివి. ఏమని? నజరేయుడు యేసు నాతో నీకేమీ పని. అందుకే ఆయన ఏమంటారు? నజరేయుడైన యేసు అని ఆయన యొక్క పేరండి. ప్రియమైన పిల్లారా, అర్థమైందండి? కాబట్టి ఆ యేసు ప్రభు ఎవరో కాదు. ఎవరో? యేసు ప్రభు సిలువకు అప్పగించబడతాడు. అప్పగించబడే కొద్ది గంటల ముందు తన శిష్యులందరితో కలిసి ఏం చేస్తున్నాడు? మేడగదిలో ఏం చేస్తున్నాడండి? భోజనం చేస్తూ, పస్కా భోజనాన్ని చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత సడన్గా లేచి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడండి? వెంటనే అంగి పై వస్త్రం విప్పేసేస్తాడు. విప్పేసి ఒక తువాల తీసుకుని ఏం చేస్తాడు? నడుముకు కట్టుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక్కొక్క శిశువుని పాదాలు నీళ్లు పోసి కడిగి ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న తువాలతో ఏం చేయబడి ప్రారంభించాడు? తుడవటం ప్రారంభించాడు. ఒక్కసారి మనం ఆలోచించాలి, ఈ తుడుస్తున్న వ్యక్తి ఎవరు? అర్థమైందండి? ఈ యొక్క ఒక్కొక్క శిశువుని పాదాలు ముట్టుకొని కడిగి శుభ్రము చేసి తన తువాలతో మరి పాదాలు కడుగుతున్నటువంటి ఈ యేసు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే సర్వ సృష్టికర్తైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలు కడిగించుకుంటున్న వ్యక్తులు ఎవరు? మట్టి మానవులు, ధూళి లాంటి మానవులు, గాలి బుడగ లాంటి మానవులు. పోని వీరిలో ఏమైనా మంచి ఉందంటే ఏమీ లేదు. హృదయం అంతా దేనితో నింపబడి ఉందండి? ఎందుకు నింపబడి ఉంది? దేనితో నింపబడి ఉంది? మోసముతో నింపబడి ఉంది, అబద్ధముతో నింపబడి ఉంది. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క భయంకరమైన చెడు గుణాలతో నింపబడి ఉంది. ఆ 3.5 సంవత్సరాలు కూడా ప్రభు వెంబడి నడిచినప్పటికి కూడా వారు కొద్ది గంటల్లో యేసు ప్రభు ఎవరో అని నాకు తెలియదని చెప్పి యేసు ప్రభుని విడిచిపెట్టి పారిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి మానవులై ఉన్నారు. హల్లెలూయా. అక్కడ కూర్చున్న 12 మంది ఎవరు? శిష్యులు. ఇక కొన్ని గంటలు అవుతే యేసయ్య ఎవరో తెలియదని చెప్పేమో అందరు పారిపోతారు తప్పించుకొని తమ ప్రాణాల కొరకు. మన భాషలో చెప్పాలంటే విశ్వాస ద్రోహులు. హల్లెలూయా. అంతే కదండి? 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి మీరే మా ప్రాణము, నీకు ప్రాణం ఇస్తాను అని ప్రగల్భాలు పలిగినటువంటి వారు ఈ కొద్ది గంటల్లో ఏమవ్వాలి? పారిపోతారు. ఈ విషయం వాళ్ళకి తెలియకపోయినా కూడా ప్రభుకి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలిసి ఉండి కూడా యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? వారి పాదాలు కడుగుతూ ఉన్నాడు. వద్దన్నా కడుగుతున్నాడండి. వద్దన్నా కూడా ఏమంటున్నాడు? కడుగుతున్నాడు. దీని మూలంగా ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఏదో ఆచారం కాదు ప్రియమైన బిళ్ళారా, ఏం నేర్పిస్తున్నాడు మనకి? లేదంటే ఏ మనసుతో నేను చేస్తున్నానో
ఏ ఉద్దేశము చేత నేను చేస్తున్నాను, అంటే దీని ద్వారా నేను మీకు ఏమి తెలియపరచాలని కోరుకుంటున్నాను అని ప్రభు వారికి తెలియపరుస్తున్నాడు. అందుకే చక్కగా ఆ యొక్క 13వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు మొట్టమొదటి విషయం మనకు కనబడుతుంటుంది. చదవండి. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి దాన్ని ఏం చేశాడంట? అంతం వరకు ప్రేమించాడంట. హల్లెలూయా. అంతవరకు ప్రేమించాడు ప్రభు. ఆ ప్రేమను శిష్యులకు ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. అంటే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను. అర్థమైందండి? ఈ 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉండి ఏం చేశారు మీరు? అనేకమైన కార్యాలు ఏం చేశారు? మీరు చూచారు, అనుభవించారు, మీరు కూడా చేశారు. అర్థమైందండి? అయితే నేను ఇంతటితో మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మిమ్మల్ని ఏం చేస్తాను? అంతం వరకు ప్రేమిస్తాను. హల్లెలూయా. అందుకే దేవుని ప్రేమ ఏం తెలుసా? శాశ్వతమైన ప్రేమ అని అర్థం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏంటి తెలుసా? శాశ్వతమైన ప్రేమ అంట. అర్థమైన దేవుని ప్రేమ ఏంటిదండి? ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ తప్ప ఇంకొక ప్రేమ ఉందా? లేదండి. ప్రతి ప్రేమ ఈ లోకంలో మనం ఏదైతే ప్రేమ అనుకుంటున్నామో అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటుంది? ఉంటుందండి కొద్ది కాలమే. సడన్గా వచ్చేస్తే సడన్గా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు ప్రేమ కదా. మన అవసరాన్ని బట్టి, అక్కరను బట్టి, పరిస్థితిని బట్టి ఏం చేస్తుంది? వస్తుంటుంది, పోతుంటుంది. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేమ అలాంటిది కాదండి. దేవుని ప్రేమ ఏం లేదు, ఆది లేదు, అంతము లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే ప్రేమై ఏమైనాడు? దేవుడిలో ప్రేమ ఉంది. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ చేతనే నీవు పుట్టక మునిపే నిన్ను ప్రేమించాడు. తెలుసా? ఈ ప్రేమ ఎందుకు ఆది అంతము లేనిది అంటే, ఎందుకు శాశ్వతమైనది అంటే, నీవు జన్మించక మునిపే, ఈ లోకము పుట్టక మునిపే ఆయన నిన్నంట తన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందండి? ఈ దినం నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఏదో అదృష్టంతో సడన్గా వచ్చింది కాదు. నువ్వు అర్థమైందండి? సడన్గా వచ్చిన వాడివి కాదు. నువ్వు సడన్గా రాలేదు ఇక్కడికి. దేవుడు నీవు జన్మించక మునిపే, లేక ఈ భూమి పుట్టక మునిపే దేవుడంట ప్రేమ చేత ఏం చేశాడు? నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏర్పాట్లు ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ దినం మనం అందరం ఇక్కడ ఉన్నాము. హల్లెలూయా. అర్థమవుతుందండి బాగా? ఒకసారి అది ఎలా మనం అర్థం చేసుకోగలము అంటే, ఒకసారి మన వెనకటి జీవితం చూసుకున్నట్లయితే, కలలో కూడా నేను యేసు ప్రభు నమ్ముకుంటాను, యేసు దగ్గరికి పలానా దినమును పోతానని అనుకున్నామా? నేనైతే అనుకోలేదు. యేసు ప్రభు అంటేనే నాకేముండేది? కోపం ఉండేది. యేసు నమ్ముకున్న వాళ్ళని కూడా ఏం ఏళన చేసేవాడిని. అలాంటి ఒక దినమున అప్పుడప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? సడన్గా తిప్పేస్తాం ట్రై అని, అట్లా తిరిగిపోయింది అంతే. హల్లెలూయా. అలాగే మన అందరి జీవితాలండి.
అర్థమైందా? అందరి జీవితాలు కూడా ఒక దినం వచ్చింది సడన్గా వీళ్ళు చాలామంది రామ యేసు దగ్గర అంటే ఏం చేయాలి వాళ్ళు? మేము రామ్, సచిన రామ్. కానీ ఇప్పుడు పిలవకుండా వచ్చేసారు. హల్లెలూయా. టైం వచ్చింది ఏమన్నారు? అవునండి, నేను కూడా మా ఫ్రెండ్స్తో పాటు మా కజిన్ బ్రదర్ తర్వాత మా ఫ్రెండ్స్తో పాటు ఏం చేసాం, ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళాం. ఇప్పటికి ఉంది, ఆంటీ గారు ఉన్నారు ఇక్కడ అమ్మవులాలిలో. అందరూ ఏమో లోపలికి ఇంటిలోకి వెళ్ళిపోతుంది. నేను చేశాను సార్, మా ఫ్రెండ్ సైకిల్ ఉండి సైకిల్ తీసుకుని వెళ్ళిపోయా. నేను రాను, ఎందుకంటే నాకు చాలా సిగ్గు ఎవరితో మాట్లాడాలంటే, ఎవరైనా కొత్త వాళ్ళతో ఏం చేయాలి ఉండాలంటే. సగం దూరం వెళ్ళిపోయా. ఏమైందేమో సైకిల్ మళ్ళీ రిటర్న్ అయిపోయింది, యూటర్న్ తీసేసుకుంది. పిలవకుండా పోయి లోపలికి కూర్చున్నా. నేను తలుపు కొట్టి లోపలికి పోయి వాళ్ళు కూర్చొని ఉన్నారు సోఫా సెట్ మీద. ఏం చేశాను నేను వెళ్ళి, ఎవరు పిలవకముందు నేనే వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నా. అర్థమైందండి? అలాగా ప్రభు ఏం చేశాడు మనల్ని? భూమి పునాదులు వేయబడక మునిపి ఏం చేశాడు మనల్ని? తన ప్రేమ చేత ఏం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఈ దినమున మనకి తెలియపరుస్తున్నాడు. అర్థమైందా? నేనేం చేశాను? ఎంతగానో ప్రేమిస్తున్నాను. అయితే ఈ ప్రేమ ఇప్పుడుతో అయిపోయేది కాదు, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. మనం చనిపోయినా ఆ ప్రేమ నిలిచే ఉంటుంది. చనిపోతే ఎక్కడికి పోతాం? అర్థమైందా? చనిపోతే ఎక్కడికి పోతాం? చనిపోతే ఎక్కడికి పోతాం? అయిపోయిందా? ఈ లోక ప్రేమ ఏం కథం అయిపోయింది అంతే. 4 రోజులు ఏడుస్తాం, అయిపోతాం, మర్చిపోతాం. అర్థమైందండి? కానీ చనిపోతే ఇంకా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మరణం అనేది ఏం చేస్తుంది? మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు చక్కటి మాట అంటాడు, ఇప్పుడైతే నేను అద్దములో చూస్తున్నట్టు చూస్తున్నాను అంటాడు. అర్థమైందండి? ఇప్పుడు ఎలా చూస్తున్నామంట? అద్దములో చూస్తున్నాం అంటే గ్రహిస్తున్నాం. మన రీతికి ఏమందాం? గ్రహిస్తున్నాం. ప్రభు ప్రేమను ఏం చేస్తాం? అనుభవపూర్వకంగా మనం ఏం చేస్తున్నాం? గ్రహిస్తున్నాం. ప్రభు చేస్తున్న కార్యాన్ని బట్టి మనము గ్రహిస్తున్నాం. అలాగే చెప్తున్నటువంటి మాటను ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత, మరణమైన తర్వాత ఏం చేస్తాం? కనులారా చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆలోచిస్తావు, నేను ఎక్కడికి వెళ్ళవలసింది, నేను ఎక్కడికి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళవలసింది? నిత్యము మండుచున్న గుండములో అరుపులతో కేకలతో పెడబొబ్బులు పెడుతూ జీవించవలసిన నేను ఈ దినము మహిమ గల సింహాసనం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాను? ప్రభుని ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. అర్థమైంది? అప్పుడు ఇంకా దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అప్పుడు నువ్వు స్తుతించకుండా ఉండలేవు, ఆరాధించకుండా ఉండలేవు. ఆయన పాదాల కింద పడి ఏం చేయగలవు? ఒక నీ కిరీటం ఉన్నా కదా, మనం ప్రకటన గ్రంథం చూస్తాం. ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారు? సింహాసనం మీదకి వెళ్ళి లేచి కిరీటాలు తీసి ఆ సింహాసనాసుడైన ఎదుట పడేసి ఏం చేస్తున్నారు? సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు అలా ఆరాధిస్తున్నారు చెప్పండి? ఇదిలో మనకి ఏదైనా చాక్లెట్ ఇస్తే, బిస్కెట్ ఇస్తే చాలు, లేకుంటే దేవుడా మాకు, అంతే కదా. మనం అనుకున్నది ఇస్తే దేవుడు, లేకుంటే ఏం దేవుడో ఏమనుకుంటాం కదా. ఏదైనా మనకు అనుకునేది జరిగితే దేవుడు అంటాం, లేకుండా సనుక్కుంటాం, కొనుక్కుంటాము, ఏం దేవుడు అనుకుంటాం. కానీ ఒక దినం అక్కడికి వెళ్ళినప్పుడు అర్థమవుతుందండి. వెళ్ళినప్పుడు ఆ ప్రభు మన పట్ల చేసిన ఆయన చూపే ప్రేమను మనకు గ్రహించినప్పుడు, ప్రభా ఈ సింహాసనము గొప్పది కాదు, నాకు ఇచ్చిన కిరీటము గొప్పది కాదు, నీ సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యమయ్యా. ఇవన్నిటికీ నీవే ఆధారము. ఇదంతా నువ్వు లేకుండా కలగలేదు, అంతా నీ వల్ల కలిగిందని ఏం చేస్తాం? ఆయన ఏడు సాగిలపడి ఏం చేస్తాం? దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదండి ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ పేరు ఏం పేరు?
శాశ్వతమైన ప్రేమ. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యుల పట్ల చూపిస్తుంది. ఏం తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అర్థమైందండి? ఆ చేసిన తర్వాత ఏమంటున్నాడు? నేను చేసిన రీతిగా. అదే కదండి, చదవండి 14 చదవండి మళ్ళీ. కాబట్టి ప్రభువును బోధకునైనా నేను మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. అంటే ఏంటి అర్థము? నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించానో, ఏ రీతిగా ప్రేమ చూపించానో అదే రీతిగా మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండండి? ఆ ప్రేమతో ప్రేమ కలిగి ఉండండి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. నేను ఏ రీతిగా మీ పట్ల ప్రేమ చూపిన అదే రీతిగా మీరు కూడా ఏం చేయండి? ప్రేమ చూపించవలసినదే. ఎందుకంటే తర్వాత ప్రభు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. తెలుసా ఏమని? చూడండి 15వ అధ్యాయంలో తర్వాత చెప్తున్నాడు. ప్రేమలారా 12వ వచనం చదవండి. 15. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు దాన్ని. అర్థమైందా? అర్థం ఏం చెప్తున్నాడు తర్వాత? నేను మిమ్మును ప్రేమించిన రీతిగా మీరు ఏం చేయండి? ఒకరినొకరిని ఏం చేయండి? మీరు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ అన్నాడు. నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించాను. ఒకవేళ నిజంగా ఆనాడు ప్రభు తన శిష్యులను ప్రేమించిన రీతిగా నన్ను కూడా ప్రభు ప్రేమించాడని ప్రభు ప్రేమను, ఆ శాశ్వతమైన ప్రేమను నువ్వు గ్రహించగలిగి ఉన్నట్లయితే అర్థమవుతుందండి. ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టే నేను దుర్మార్గునైనప్పటికీ, దుష్టునైనప్పటికీ, పాపినైనప్పటికీ, దేవునికి విరోధంగా అనేకమైనటువంటి లోపాలు, బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ప్రభు నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమించాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తాడు అని నీవు గ్రహించిన వాడవైతే, గ్రహించిన దానవైతే ఏం చేయాలి? నువ్వు కూడా నీ తోటి సహోదరి సహోదరులను కూడా ఏం చేయాలి? నువ్వు ప్రేమించగలగాలి. హల్లెలూయా. అదంటే ఏంటిదంట? అదేంటిదండి? బుద్ధికిస్తున్నాడు ఏమన్నా? అమ్మా నేను నిన్ను ప్రేమించిన రీతిగా నువ్వు కూడా ప్రేమించమ్మా అంటున్నాడా? సహోదరుడా నిన్ను ప్రేమించిన రీతిగా నువ్వు కూడా ప్రేమించు సహోదరుడు బతిమలాడుతున్నాడు ఇక్కడ. చెప్పండి ఏమన్నాడు ఇక్కడ? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటి అర్థం చెప్పండి? చెప్పండి. ఆజ్ఞ అంటే ఏంటిది? తప్పనిసరిగా చేయవలసిన. ఇందులో ఇక వేరే మార్పు లేదండి. అర్థమైందా? చేయవలసినదే. చెయ్యలేను అనడానికి లేదు. మనం అయ్యో నా వల్ల కాదయ్య అంటే దేవుని తప్ప నీ మీద మొయ్యలేని భారం ఏమైనా పెడుతున్నాడా? ఎప్పుడు కూడా దేవుడు మన మీద మొయ్యలేని బరువును పెట్టేవాడు కాదు. ఎందుకంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, నా ఆజ్ఞలు భారమైనవి కావు. మనకెందుకు బరువు అనిపిస్తుంది అంటే మన ప్రేమ, అర్థమైందండి, దేవుని ప్రేమను ఎరగక లోకాన్ని, పాపాన్ని, రకరకాల కోరికలను, ఇచ్చలను, భూసమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని ఏం చేస్తాం? మనము ప్రేమిస్తాం కాబట్టి దాన్ని విడిచిపెట్టలేక ఏం చేస్తాం? మనకెంతో కష్టం అనిపిస్తుంది. నిజంగా దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే ఇక నువ్వు ఎప్పటికీ ఎవరిని దేన్ని నా ప్రభు ఉంటే చాలు, నా ప్రభు నన్ను చూసుకుంటాను, నన్ను నడిపిస్తాడు. ప్రేమించేవాడు మనల్ని చూసుకుంటాడు కదా, అన్నీ తక్కువ చేస్తాడేమన్నా? అదండి. కాబట్టి ఇక్కడ వాక్యం క్లియర్ చెప్తుంది ఏంటిది? నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా. అది కూడా ఎట్లనంట? ప్రేమ యొక్క స్థాయి ఏంటిది? స్టాండర్డ్ ఏంటిది? ప్రేమ యొక్క స్టాండర్డ్ ఏంటండి చెప్పండి? ప్రేమ యొక్క స్టాండర్డ్ ఏంటిది? స్టాండర్డ్ అంటే స్థాయి. మనం ఏమంటాం? ఆయన ప్రేమిస్తే నేను ప్రేమిస్తా కదా, ఆయన నన్ను తిట్టాడు కాబట్టి నేను కూడా ఏం చేస్తా? తిడతా. అది మన స్థాయి, మన స్టాండర్డ్. కానీ ఇక్కడ నీ స్టాండర్డ్ కాదు, నా స్టాండర్డ్ కాదు, ఎవరి స్టాండర్డ్ కాదు.
ఏ స్టాండర్డ్లో ప్రేమించాలి? నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించానో, అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ రీతిగా నువ్వు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ఇదండి స్టాండర్డ్. మనం చూడవలసింది ఎవరిని? ఎవరిని చూడాలి? మన తోటి సహోదరి సహోదరులనా? ఇది అనేక మంది తప్పిపోవడానికి, ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మనం చూసేది ఎవరిని? మనుషుల్ని, లోకాన్ని. మనుషులు, లోకాన్ని చూస్తే నువ్వు ఆత్మీయతలు ఎదగలేవు కదా. చివరికి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైంది? ఎందుకంటే నువ్వు విశ్వసించింది ప్రభుని, వింటున్నది ప్రభు గురించి, అర్థమైంది? వెళ్ళవలసింది ప్రభు దగ్గరికి. అర్థమైందండి? నీకు మార్గము, నీ గురి, నీకు మాదిరి ఎవరు? ప్రభువునే నీ ముందు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును చూడాలి నువ్వు. నా ప్రభు నన్ను ఏ రీతిగా ప్రేమించాడో అదే రీతిగా ఏం చేయాలి? నేను కూడా నా తోటి వారిని కూడా ప్రేమించాలి అన్న స్టాండర్డ్లో నువ్వేం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. ఒకవేళ అలా నీ వల్ల కాకపోతే ఉపవాసం ఉండి కన్నీరు గారు ఏం చేయి? దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తాడు? తన ప్రేమను మనలో కుమ్మరిస్తాడు. ఆయన యొక్క ప్రేమను నాలో, మనందరిలో ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరు, అందుకే అలాంటి ప్రేమ చేత ఏం చేయాలి? మనము పాదాలు కడగాలి. దాని అర్థం ఏంటిదంటే యేసు ప్రభు ఏ మనసుతో కడుగుతున్నాడు అదే మనసు ఏం చేయాలి? నువ్వు పాదాలు కడగాలి. ఏ మనసుతో కడుగుతున్నాడు? పేతురు, బహుశా నువ్వు నన్ను దూషించవచ్చు, నన్ను విడిచిపెట్టిపోవచ్చు, నేను ఎవరో తెలియదని నువ్వు చెప్పొచ్చు, కావాలని నువ్వేమవుతావచ్చు? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నువ్వు పోయేది కాక ఇంక నలుగురిని నాకు వ్యతిరేకంగా నువ్వు దూరంగా తీసుకుపోయినా కూడా నేను నిన్నేం చేస్తాను? విడిచిపెట్టను. నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను, తిరిగి నిన్నేం చేస్తాను? మళ్ళీ నా దగ్గరికి తీసుకొని వస్తాను. అర్థమైందండి? అని ప్రభు ఏం చేస్తున్నాడు? పేతురు పాదాలు కడుగుతున్నాడు. అర్థమైందండి? పేతురు పాదాలు ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. మత్తయ్యే, నన్ను పట్టుకునేటప్పుడు నువ్వు నేనేం చేస్తున్నావు? ఒంటరిగా విడిచిపెట్టి ఏం చేస్తావు? పారిపోతావు అని ఆయనకు తెలిసి కూడా ఆయన పాదాలు కడుగుతున్నాడు. కదండి? గెచ్చమనే తోటలో యేసుని పట్టుకోవడానికి ఆ సైనికులు రాని వాళ్ళందరూ వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడండి? అందరూ 12 మంది కూడా, అందులో 2 తప్పించి మిగతా అందరూ ఏమయ్యారు? పారిపోయారు. యోహానేమో దగ్గరుండి వెళ్తున్నాడు, పేతురేమో దూరం ఉండి భయపడుతూ వెళ్తున్నాడు. 2 తప్ప ఇంకెవరు కూడా అక్కడ లేరు. అందరూ పారిపోయారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇవన్నీ యేసయ్యకి తెలుసా? తెలీదా? తెలిసి ఉండే పాదాలు కడుగుతున్నాడు. రేపు కుమార్ నేను ఏం చేస్తాను? తంతాను అని తెలిస్తే నన్ను పాదాలు కడుగుతాడా? లేకుంటే ఆయనే నన్ను తంతాడని తెలిస్తే నేను కడుగుతానా? కడగలా? కడగాలి, తప్పదు. హల్లెలూయా. అప్పుడు ఏం కలిగి ఉన్నప్పుడు? మనకు తెలియదు కానీ కడుగుతాం, తెలియకుండా కడుగుతాం. అది కూడా చేయలేమా? యేసయ్య తెలిసి కడిగా, నువ్వు తెలియకుండా కడగలేవా? మరి ఎవరు సైలెంట్గా అయిపోయినారా? అవునండి, అదే దేవుని ప్రేమ. మరి యేసయ్య నిన్ను క్షమించట్లేదా? నీ తోటి వారిని మళ్ళీ ఎలా ఎందుకు క్షమించావు నువ్వు? అర్థమైందా? ఒక విషయం ఇంకొకటి కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పరిశుద్ధ బల్ల కార్యక్రమం చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం ఇప్పటి వరకు చేసిన పొరపాట్లన్నీ
ఒప్పుకొని శుద్ధి చేసుకుంటాం. పాదాలు కడిగేదేమో పాదాలు కడిగేది ఏంటి చెప్పండి. ఇక ముందు ఏ ప్రేమ చేత మనము నింపబడ్డామో ఆ ప్రేమను ఏం చేద్దాం, శాశ్వతంగా ఉంచుకోవటం. హల్లెలూయా. రెండోది ఇంకొకటి, నా పట్ల ఇక మీరు ఏ తప్పు చేసినా కూడా నేనేం చేస్తాను, నిన్ను అడ్వాన్స్గా క్షమాపణ ఇస్తున్నానని ఇది అప్పగించుకోవటం. హల్లెలూయా. అప్పగించదు కాదు, ఆ రీతిగా ఉండటం అన్నమాట. అర్థమైంది మీకేమన్నా? యేసుప్రభువు కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ? పేతురు, నువ్వు నా పట్ల ఎలాంటి తప్పు చేసినప్పటికీ నేను ఏం చేస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను. తిరిగి నిన్ను నా దగ్గరికి ఎలాగైనా నన్ను ప్రేమించేటట్టుగా చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ద్వేషించే వ్యక్తినైనా కూడా తిరిగి మనల్ని ప్రేమించేటట్టుగా, మనతో పాటు ఉండేటట్టుగా తెచ్చుకోవడమే ఈ యొక్క పాదాలు కడిగేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. అర్థమైందా కాలేదా మీకు అందరికీ? అర్థమైందా? అందుకే పేతురు బొంకాడు, 3 సార్లు బొంకి ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. చివరికి చేపలు పడ్డానికి వెళ్తానని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళేది కాక ఇంకా 4గురిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన యేసు ప్రభు విడిచి పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెతుక్కుంటా వెళ్ళాడు. ఎవరైనా నీతో కొట్లాడి నీ దూషించి నీ దగ్గర దూరం వెళ్ళిపోయారనుకో, అలాంటి వారిని ఏం చేయాలి? వానికి ఇంత మేలు చేసిన, ఆమెకి ఇంత మేలు చేసిన ఆయన ఏం చేశాడండి? నన్ను ఈ రీతిగా అని ఏం చేశాడు? నా దగ్గర నుంచి వెళ్ళిపోయి నాతో మాట్లాడలేదు, నాలో కొట్లాడి పెట్టుకున్నాడు అని మనం ఏం చేయాలి? అలాగే వదిలిపెట్టేయాలి. అంతేనా? వదిలిపెట్టదమ్మా. మన ఏం తిరిగి మన దగ్గరికి తీసుకొని రావటానికి ఏం చేయాలి? నువ్వు ప్రయాస పడాలి. అది అసలైన ప్రేమ. ఎవరి పాదాలైతే మనం కడుగుతున్నామో, అర్థమైందా? నా సహోదరుడా, సహోదరి, రేపు నన్ను ఒకవేళ ద్వేషించినా, నన్ను నష్టపరిచినా, నన్ను బాధ పెట్టినా ఏం చేస్తాను? నేను నిన్ను విడిచిపెట్టను. నీవు నాతో ఉండటానికి, నాతో కలిసి జీవించడానికి, నాతో కలిసి ప్రయాణం చేయటానికి తిరిగి నేను చేస్తాను, నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఈ మనస్సు మనకి కావాలి. ఎందుకంటే మనం అందరం ఎవరండి? దేవుని శరీరములో ఒక అవయవమై ఉన్నాము. దేవుని కుటుంబంలో మనమందరము సహోదరులమై ఉన్నాము. అర్థమైందండి? మరి ఇందులో నుంచి ఎవరైనా తప్పిపోతే మనకి బాధ ఉండాలా, ఉండకూడదా? అంటే అర్థమవుతుందండి? అది అసలు బంధం. అసలు అందుకనే తెలియలేము. ఈనాడు మనం పాదాలు కడగవచ్చు, ఆ సహోదరుడు రేపు మనకు వ్యతిరేకంగా మారవచ్చు పరిస్థితిని బట్టి. కావాలని ఎవరు మారరు. కానీ అయినప్పటికీ కూడా వారిని ఏం చేయకూడదు, ఏం చేయాలి? వారికి ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. వారిని ఏం చేయాలి? ఏ రీతికైనా తిరిగి తీసుకుని రావటం కొరకు మనం ప్రయాసపడవలసిన వారమే ఉన్నాము. ఇది ప్రభువైన యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. పాదాలు నేను శుభ్రపరచడం, నేనేం చేస్తాను? పవిత్రపరుస్తాను. పాపాలు ఎత్తి చూపడం కాదు. మనలో చాలామంది ఏం చేస్తామంటే, ఎవరైనా మన పట్ల తప్పిదం చేస్తే, లేకపోతే ఎవరైనా తప్పులు చేస్తే ఏం చేస్తాము? వాళ్ళు చేసిన మంచి పనులు ఏవి మనకు గుర్తుకు రావు, కానీ ఆ ఒక్కటి పట్టుకుని ఏం చేస్తాం?
తప్పు చేసిన వాని, పాపము చేసిన వానికి ఏం చేయము? సహోదరుడా నువ్వు తప్పు చేసావని చెప్పము, కానీ ఏం చెప్తాం? అది తీసుకెళ్ళి ఊరంతా వాడు తప్పు చేశాడు, ఈయన తప్పు చేశాడు, ఆమె తప్పు చేసిన నా తప్పులు ప్రచురం చేస్తాం. ఇది మహాఘోరమైన పాపం. అర్థమైందా? నువ్వు దేవుని బిడ్డవైతే ఏం చేయాలి తెలుసా? వారి కొరకు ప్రయాసపడాలి, ప్రార్థించాలి, ఉపవసించాలి, వారి కొరకు ఏం చేయాలి? వెళ్ళి హెచ్చరించాలి. ఇదండి యేసుక్రీస్తు కూడా చూపించిన కార్యం అదే. ఒకవేళ ఆ శాశ్వతమైన దేవుని ప్రేమ కాకుండా ఈ లౌకిక సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నవాడైతే ఏం చేసేవాడే? పోరా 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉండి ఏం చేస్తాను? మోసం చేస్తాను, నన్ను కాదనేస్తావు, నీకు బదులుగా 10 మంది నేను ఏర్పాటు చేసుకుంటా. ఆ మనసు అయితే అసలు ఆదాంనే మొట్టమొదట ఆదాం పడిపోగానే ఏం చేసేవాడు? మనిషిని చేసేసి ఇంకొక ఆదాం చేస్తాననేవాడు. అలాగంటే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన భూమి పునాదులు వేయబడక మునిపే ఏం చేశాడు? ఆయన నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమను మన పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? చూపించలేదు. మనం కూడా అట్టి ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన గురి, మన బైబిల్ ఉపదేశం ఏంటంటే మనమందరము కూడా ప్రభు పోలిగా మార్చబడాలన్నదే. హల్లెలూయా, అంతే కదండి? ప్రభు పోలిగా మార్చబడ్డం అంటే ఏంటిది? ఆయన ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో ఆ గుణ లక్షణం మనలో కూడా రావాలి. ఆయన పోలిక నేటిది, ఆయన ఎలాంటి గుణం కలిగి ఉన్నాడో అలాంటి గుణము మనలో కూడా రావాలి. ఆ గుణాల్లో ఒక గుణమే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ. అర్థమైంది? ఆయన చూపించిన ప్రేమ అండి. కాబట్టి ఆ ప్రేమను చూపిస్తున్నాడు. అదే రీతిగా మనం కూడా ఆ ప్రేమ మన తోటి సహోదరి సహోదరులతో పాటు ఏం కలిగిన వారమై ఉండాలి. ప్రేమ నీలో ఉన్నట్లయితే, దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే నిత్యముగా మన తోటి సహోదరి సహోదరులు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఏం చేస్తావు? నువ్వు నిత్యముగా క్షమిస్తావు. అదే విషయాన్ని యేసు ప్రభు అపోస్తలుడైనటువంటి తనతో పాటు ఉన్నటువంటి పేతురు గారు ఆ మాటను తెలియపరుస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, ప్రియమైన బిల్లారా, మొదటి పత్రిక 4వ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఎలాంటి ప్రేమంట? మిక్కుటమైన ప్రేమంట కలిగిన వారై ఉండండి. ఏం కలిగి ఉండాలి? మిక్కుటమైనటువంటి దైవ ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఈ ప్రేమ ఏం చేస్తుందంట? దేవుని ప్రేమ పాపాన్ని తవ్వుతుందా, కప్పుతుందా? మనం తవ్వుతున్నామా, కప్పుతున్నామా? చెప్పండి. తవ్వుతున్నా, కప్పుతున్నామా? తవ్వుతున్నారా? తవ్వుతే సెప్టిక్ ట్యాంక్ తవ్వుతా ఏమవుతుంది? అంతే. చాలామంది కంపు అలాగ ఉంటుంది అనమాట, తవ్వుతూ ఉంటారు. అదే ఎవరైనా తప్పు చేశారనుకోండి, చేశారు అందరూ చెప్తూనే ఉంటారు, ఊరంతా పోయింది కదా, అదే టాక్. అప్పుడు దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది అంతా? తెలిసిన సెప్టిక్ ట్యాంక్ లాగా ఉంటుంది నీ హృదయము, నీ మా నోరు. అర్థమైందా? నీలో ఏం లేదు, ప్రేమ లేదు. ఏం ప్రేమ లేదు? ఒకరు తప్పు గురించి చెప్పేటప్పుడు మరి నాలో ఏమైనా తప్పు ఉందా అని చూసుకోవాలి. మన తప్పులు చూసుకుంటే మనం మరి నోరు చెప్పం. అప్పుడు అలా జరుగుతుంది కదా. ఒకరికి చెప్పే ముందు సడన్గా నువ్వు నీ సంగతి నాకు తెలియదు అంటే ఏమవుతాం? కప్పుని మూసేసుకుంటున్నారు. అంతే కదమ్మా? కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుంది? తప్పులు ఏం చేస్తుందండి? కప్పుతుందండి. పాపాలను అనేక పాపాలు, ఒకటి కాదంట. అక్కడ ఏమిటి?
అనేక పాపములో తప్పును గనుక ఆ, అన్నిటికంటే ముఖ్యముగా ఉమ్. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి అందుకని ఒకరు ఏం కలిగి ఉండండి, మిక్కటమైన ప్రేమ కలిగి ఉంటే ఏమవుతాం? పోలే తెలియక అన్నది, తెలియక మాట్లాడాడు, తెలియక చేశాడని ఏం చేస్తామండి? వదిలేస్తాం, అవసరమైతే ప్రార్థన చేస్తాం. పదే పదే అలా చేస్తున్నట్లయితే ఏం చేస్తాం? దేవుని దగ్గర ప్రభు అతన్ని కృప దయచి గ్రహించే జ్ఞానం ఇవ్వు, అతను చేస్తున్న తప్పు అని గ్రహించే జ్ఞానం ఇవ్వమని ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అందుకే ఇంకొక చక్కటి మాట కూడా రాయబడింది ప్రియుడు. ఎపిసి రాసిన పత్రిక నేను ముగిస్తాను త్వరగా. 4వ అధ్యాయము, ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒకని ఎడల ఒకడు ఒక్కరి ఎడల ఒకడు దయ కలిగి దయగలిగి కరుణాహృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, దేవుడు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించు. మీరును ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించాలంట. ఎలా క్షమించాలి? నిన్ను ప్రభు ఎలా క్షమించాడో అలా క్షమించాలంట మనం కూడా. అలా క్షమించే మనసు ఉందా ఇప్పుడు? ప్రభు నిన్ను క్షమించాడు కదా, క్షమించలేదా? ఒకరి పాపాలు ఎంచేటప్పుడు మనం ఎంత పాపులమో కూడా ఏం చేయాలి? మనము గ్రహించాలి. మన హృదయం ఎంత చెడ్డదో బయటికి కనబడకపోవచ్చు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, కొంతమంది పాపాలు బయటికి కనబడుతుంది, వారు బలహీనలు కాబట్టి వారి బలహీనత బయటపడుతుంది. కొంతమంది కనబడకుండా మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అదే తేడా, అర్థమైందా? కొంతమంది పాపాలు ఏమవుతుంది? బయటికి కనబడుతుంది, కొంతమంది కనబడకుండా వేసేవాళ్ళు ఉంటారు. కానీ రెండింటిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అంటే ఇద్దరికి ఏమైనా తేడా చూస్తున్నాడా? ఇద్దరికి ఒకటే ఫలము. కానీ మనం ఏం చేస్తాం? ఎవడి తప్పులైతే కనబడిందో వాడిని పిక్కిలి పాపులుగా ఎంచుతాం, కనబడకుండా చేసేవానేమో గొప్పవాళ్ళుగా ఎంచుతాం. ఇదే మన దృష్టి, దేవుని దృష్టి. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి? బాగా అర్థం చేసుకొని ప్రభు మళ్ళీ ఎలా క్షమిస్తాడో అదే రీతికి మనం కూడా ఏం చేయాలి? తనని క్షమించడము నేర్చుకోవాలి. అలా క్షమించకపోతే ప్రియులారా మనం పరలోకం కూడా వెళ్ళలేము. నేను అనుకోని మారు మనసు పొందాను, బ్యాడ్జం పొందాను, బల్ల పాలు పొందుతున్నానని భ్రమపరచొద్దు. ఎందుకంటే రక్షింపబడిన విశ్వాసికి ఒక కండిషన్ ఉంది. రక్షణ పొందిన విశ్వాసికి ఏముంది? క్షమాపణ అనేది ఒక కండిషన్తో కూడినది. రోజుకి ఎన్నిసార్లు క్షమించమని అడుగుతాం కదా. నిన్ను క్షమించాలంటే ఒక కండిషన్ దేవుడు పెట్టాడు. ఉదాహరణ మీకు అర్థం అవటానికి, నువ్వు ప్రభువుని ఎరగనప్పుడు, ప్రభు ఎవరో తెలియనప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఏమేమి చేసావు అది అనవసరం. ఎప్పుడైతే ప్రభు దగ్గర గురించి పాపిని అని ఒప్పుకున్నావో, ఎలాంటి కండిషన్ లేకుండా ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతుడిగా తీర్చేస్తున్నాడు. అర్థమైందా? నువ్వు రక్షింపబడే దినం మొదలుకొని నీ ముందు ఈ పరిశుద్ధ వాక్యం వచ్చింది. దానికి ముందు ఈ వాక్యము లేదు. యేసుకి రాకముందు నీకేం లేదు, ఈ వాక్యము లేదు. కానీ ఎప్పుడైతే రక్షింపడ్డావో, ప్రభువుకి వచ్చావో, ఈ వాక్యం నీ ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఈ వాక్యాన్ని విని దాని ప్రకారం ఏం చేయాలి? నువ్వు నడుచుకోవాలి. అలా నడుచుకోవాలి. అప్పటి నుంచి ప్రతి దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. అప్పటి నుంచి నువ్వు కావాలని తెలిసి కూడా తప్పు చేసి పాపము చేసి ప్రభా నేను పాపిని అని అంటే దేవుడు ఏం చేయడు? ఏం చేయడండి? ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యం చెప్తాం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీరు మనుషుల అపరాధములను క్షమింపక
పోయిన ఎడల ఉమ్. మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపుడు. 12 కూడా చదవ 12 చదవమ్మా. 12 మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం ఆ, మా రుణములు క్షమించుము. చూడండి ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ వెళ్ళి ఏం చేస్తాం మనము? ప్రభా క్షమించు ప్రభా, క్షమించు ప్రభా అని ఏడ్చేస్తాం కదా. ఇక్కడ ఏం ప్రార్థన చేయమన్నాడు? ప్రభా నా పట్ల నాకు రుణపడి ఉన్నవారు, అంటే నా పట్ల తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారిని నేను ఎలాగ క్షమించానో. ప్రార్థనకి వెళ్ళే ముందు ఏం చేయాలి? మొట్టమొదటి నువ్వు మోకరించే ముందు ఏం చేయాలి చెప్పండి? మీరు ప్రార్థన మోకరించినప్పుడు ఏం చేయాలి? ముందు నీ పట్ల నువ్వు ఎవరెవరిని క్షమించాలో అందరిని క్షమించాలి. నీ పట్ల ఎవరెవరు తప్పు చేశారో, ఎవరి మీద నీ కోపం ఉందో, ఎవరి మీద పగ ఉందో, ఎవరి మీద ద్వేషం ఉందో వాళ్ళందరినీ ఏం చేయాలి? క్షమించాలి. ప్రభా వీడు ఏం చేస్తున్నావు వాళ్ళకి తెలియదు, క్షమించు అని క్షమించాలి మనస్ఫూర్తిగా. అప్పుడు వెళ్ళి నువ్వు ప్రభు దగ్గరికి ఏం చేయాలి? ప్రభా నేను క్షమించాను కాబట్టి నన్ను కూడా క్షమించయ్యా అనాలి. హల్లెలూయా. అర్థమైందా? స్టార్టింగ్లో క్షమించమన్నాడు కాబట్టి దేవుడు క్షమించాడు, అన్నీ క్షమిస్తూ ఉంటాడు, నేను చేసేది చేస్తూ ఉంటానంటే కుదరదు. నేను మాత్రం ఎవరిని క్షమించను కానీ నన్ను మాత్రం ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. ఇప్పుడు ఆలోచించండి, మీ హృదయంలో ఎవరి మీద ఎంతెంత కోపం ఉంది, ఎంతెంత పగ ఉంది, ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతి. అర్థమైందా? ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసే ముందు ఇంకొక వాక్యం కూడా ఉంది కదా, నువ్వు ప్రార్థనకి ఎక్కడ బలి అర్పించే ముందు ఎక్కడుంది? ఇక్కడే కదా, 23వ వచనం, 5:23 నీ కన్ను చెడినదైతే అమ్మా, 5:23 అమ్మా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. చాలండి. ఏమన్నాడు? ఇప్పుడు ఆదివారం ప్రార్థనకు వచ్చావు, కూర్చొని స్తోత్రం అనగానే నువ్వు ఎవరినో తిట్టొచ్చావని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే నీ స్తోత్రాలు ఆపు. నీ స్తోత్రాలు ఎవరికి కావాలి? స్తోత్రాలు దేవుడు ఇష్టపడడు. నేను పాపిని ప్రభానా, ముందు ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణకు అడిగిరా. ఎందుకంటే నీ విషయమై అతను హృదయంలో ఏం కలిగి ఉన్నాడు? అతడే కావచ్చు, ఆమె కావచ్చు, ఏం కలిగి ఉన్నాడు? బాధ కలిగి ఉన్నాడు, వేదన కలిగి ఉన్నాడు. కాబట్టి అతని దగ్గర ఏం చేయి? క్షమాపణ వేడురా. క్షమాపణ ఏమైంది?